జైన మతాన్ని స్థాపించినది ఎవరు? మహావీరుడు ఎందుకు 24వ తీర్థంకరుడు అని పిలుస్తారు? జైన మతంలోని ముఖ్య సూత్రాలు ఏమిటి? ఇవన్నీ 2 నిమిషాల్లో తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రలో ఒక కీలక ఘట్టం గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం భారతదేశంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలికింది. దీనినే షోడశ మహాజనపదాల యుగం లేదా రెండవ పట్టణీకరణ యుగం అని కూడా పిలుస్తారు. ఆ కాలంలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తట్టుకోలేక యజ్ఞయాగాదుల్లోని హింసను వ్యతిరేకిస్తూ క్షత్రియ కుటుంబాల నుంచి కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. అందులో అతి ముఖ్యమైనది జైన మతం. జైన మతం అర్థం. జైన అనే పదం జిన అనే సంస్కృత పదం నుండి వచ్చింది. జిన అంటే విజేత అని అర్థం. అంటే తన ఇంద్రియాలను గెలిచినవాడు అనే అర్థం. జైన మత బోధకులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరుడు అంటే సంసార సాగరాన్ని దాటడానికి వంతెనను నిర్మించేవాడు లేదా మోక్షానికి మార్గాన్ని చూపించేవాడు అని అర్థం. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు ఆదినాథుడు. ఇతని చిహ్నం ఎద్దు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఇతని చిహ్నం పాము. ఇతను అహింస, అసత్యం, అపరిగ్రహం, ఆస్తేయం అనే 4 సూత్రాలను బోధించాడు. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఇతని చిహ్నం సింహం. జైన మతానికి అసలైన గుర్తింపును తెచ్చింది మహావీరుడే. వర్ధమాన మహావీరుని జీవితం. మహావీరుడి జననం, తపస్సు చేస్తున్న విజువల్స్. మహావీరుడు క్రీపూ 540లో కుందా గ్రామంలో జన్మించాడు. 30 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించి 12 ఏళ్ల కఠిన తపస్సు తర్వాత జృంభికా గ్రామంలో జ్ఞానాన్ని పొందాడు. పార్శ్వనాథుడు చెప్పిన 4 సూత్రాలకు బ్రహ్మచర్యం అనే 5వ సూత్రాన్ని మహావీరుడు జోడించాడు. ఇతనిని జిన, కేవలి, మహావీర అని కూడా పిలుస్తారు. క్రీపూ 468లో 72 ఏళ్ల వయసులో పావాపురిలో ఇతను మరణించాడు. జైన మత శాఖలు సిద్ధాంతాలు. జైన మతం కాలక్రమేణా 2 శాఖలుగా విడిపోయింది. శ్వేతాంబరులు, వీరు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. వీరి నాయకుడు స్థూలభద్రుడు. గంబరులు, వీరు వస్త్రాలు ధరించరు. వర్ధమాన మహావీరుని మార్గాన్ని అనుసరిస్తారు. జైన మత పవిత్ర గ్రంథాలను అంగాలు అంటారు. వీరి ముఖ్యమైన సిద్ధాంతాలను త్రిరత్నాలు, సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ విశ్వాసం అని పిలుస్తారు. ఆంధ్రదేశంలో జైనిజం. ఆంధ్రదేశంలో కూడా జైన మతం విలసిల్లింది. ప్రముఖ జైనాచార్యుడు కొండ కుందాచార్యుడు అనంతపురం జిల్లాకు చెందినవారు. అలాగే కర్ణాటకలోని శ్రావణబెళగొడలో ఉన్న 563 అడుగుల గోమటేశ్వరుని విగ్రహం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఇలా భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో జైన మతం అహింస మరియు శాంతిని బోధిస్తూ చెరగని ముద్ర వేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని చరిత్ర విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.